అంటే సంక్రాంతి అనగానే ముఖ్యంగా కూడా అంబటి రాంబాబు గారికి గుర్తొస్తూ ఉంటారు. ప్రధానంగా దేనికి అంటే ప్రధానంగా నేను గుర్తు రావడానికి కారణం పవన్ కళ్యాణ్ గారు. నేను సంక్రాంతికి డ్యాన్స్ వేస్తే నన్ను సంబరాల రాంబాబు అన్నాడు. దాంతోపాటు బ్రో అనే సినిమాలో నా క్యారెక్టర్ పెట్టి గేలి చేయడానికి ప్రయత్నం చేశాడు. మొన్నేమో ఆయనే డ్యాన్స్ చేశాడు. నా స్టెప్పులు లేకుండా నాకు తెలియదు. ఆయన స్టెప్పులు నేను నేర్పాలా? ఈజ్ ఏ సినిమా యాక్టర్, ఐఎమ్ నాట్ అన్ యాక్టర్. ఆయన పొలిటీషియన్, ఆయన సినిమా యాక్టర్. ఆయన సినిమా యాక్టర్ నా మీద కౌంటర్ చేయటం వల్లనే సంక్రాంతి సంబరాలకు అంత ప్రాముఖ్యత వచ్చింది. సంబరాల రాంబాబుకు కూడా అంత ప్రాముఖ్యత వచ్చింది. నేను సంబరాల రాంబాబు అని పవన్ కళ్యాణ్ గారు అంటే అవును నేను సంక్రాంతి సంబరాలు చేస్తాను కాబట్టి సంక్రాంతి రాంబాబునే అని చెప్పి నొక్కి ఒక్కాణించాను. ఆయన చెప్పమని చెప్పలేదు. ఈజ్ నాట్ ఏ పొలిటీషియన్, ఈజ్ అన్ యాక్టర్. ఇప్పటికీ యాక్టరే, ఎప్పటికీ పొలిటీషియన్ కాలేడు అతను. ఆయనకి ఆ స్వభావం లేదు. అది నా అభిప్రాయం. ఇప్పుడే కాదు, ఎప్పుడు నా అభిప్రాయం. అది చెప్పాను కదా ఇందాక, ఈ కూటమిని కోల్చడం ఇప్పుడు వస్తే తొందరలో కూటమిని కోల్చడం తప్ప సంక్రాంతి చూడండి సార్ ఎంత ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. వెలుగు వచ్చింది కానీ కూటమి వల్ల సరైన పథకాలు రాక ఇచ్చిన హామీలు నెరవేర్చక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి నెలకి డబ్బులు వచ్చాయి, వాటితో పండగలాగా చేసుకునేవాళ్ళు. వాళ్ళ సంక్రాంతికి కూడా దిక్కులేని పరిస్థితి ఏర్పడింది. ఇది చాలా దురదృష్టకరం. కనీసం ప్రజలు పండగ చేసుకోవడానికి కూడా డబ్బులు లేవు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. పండించిన పంటకు దేనికి గిట్టుబాటు ధర లేదు. దేనికి ఒక్కదానికి చెప్పనండి, తలంచుతాను నేను. ఒక్కదానికి దేనికి గిట్టుబాటు ధర లేదు. రైతులు నష్టపోతున్నారు, మిల్లర్లు బాగుపడుతున్నారు, దళారులు బాగుపడుతున్నారు. ప్రభుత్వం మాత్రం ముందుకు రాదు. ధాన్యం కొనుగోళ్ళు కానీ, మొక్కజొన్న కానీ, జొన్న కానీ, పెసలు కానీ, మినువులు కానీ, మిర్చి కానీ ఏదీ లేదు. చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు వాళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి. దానికి కూటమి అసమర్థ పరిపాలన తప్ప మరొకటి కాదు. ఏం అభివృద్ధి చేస్తుంటే చెప్పమని నాకు. రోడ్లు గుంటలు అమరావతి అభివృద్ధి? ఏది అమరావతి 1,00,000 ఎకరాలు తీసుకున్నారు అభివృద్ధి? అప్పు చేసి అభివృద్ధి? ఇందులో ఎన్ని లక్షల కోట్లు చేశారండి? 3 లక్షల కోట్లు చేశారా? జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చేశారండి? 90% 18 నెలల్లో చేశారు. అప్పు అయితేనో ఇది శ్రీలంక అయిపోద్ది అన్నారు. ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాలంలో చేసిన అప్పు కేవలం వీళ్ళు 18 మాసాలు చేశారు. ఏమిటి దుర్మార్గం? అప్పుడేమో శ్రీలంక, ఇప్పుడేమో సింగపూరా? ఎవడు చెప్తాడు? అన్ని మాయమాటలు చెప్పి మీడియా అడ్డం పెట్టుకొని మాయమాటలు చెప్పి మా మీద రాతలు రాంచి